రాత్రికాల సమయంలో కూడి వచ్చిన మీకందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. కొంత సమయము మనము దేవుని యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తాం. సొలొమోను రాసిన సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో ఒక విచిత్రమైనటువంటి మాటలు మనకు కనపడుతూ వస్తూ ఉంటాయి. ఆ యొక్క అధ్యాయం అంతా కూడా మనకి ఏం బోధిస్తూ ఉంటుందంటే 3, 4, 4, 3, 3, 4 లెక్కలు కనపడతాయి. అందులో లెక్కలు చూస్తూ ఉంటాం. కానీ ఏంటి లెక్కలు మనకేం నేర్పిస్తూ ఉన్నాయి? ఈ లెక్కలు అంటే కొన్ని విషయాలు, కొన్ని 4 ఈ రాత్రికాల సమయంలో జీవుల గూర్చి మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. రండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయము, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు అందరం కూడా కలిసి చదువుకుంటాం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవి కాలములో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేలు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని నీ చేతో పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. రాజుల గృహములో అది ఉండును. దేవుడు చదివినటువంటి ఒక వాక్య లేఖన భాగమును దీవించునుగాక. సహాయం కొరకే ప్రభువు చూద్దాం. మోకరించి తలలు వంచండి, ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమల తండ్రి, పరిశుద్ధ దేవుని కొందనాలు. ఈ రాత్రికాల సమయంలో కొంత సమయము పాటల ద్వారా విదాసులు టైటస్ గారి యొక్క సాక్ష్య జీవితమును మా ప్రభు పంచుకోవటానికి కొరకే మీరు ఇచ్చిన కొన్ని స్తోత్రాలు. తిరిగి పరిశుద్ధమైన లేఖన భాగంలో నుండి కొన్ని సంగతులు ఆత్మీయమైన జీవితంలో అటు మేము ఆత్మీయంగా సిద్ధపడుట కొరకాయి ప్రభు మీరు ఇచ్చిన లేఖనం అంటే కొందనాలు స్తుతులు చెల్లిస్తూనా చదివిన లేఖన భాగం నుంచి కొన్ని తలంపులు మీరు దయచేసి మీరే మహిమను పొందమని, ఈ శబ్దాంతరం ద్వారా బయట ఎందరైతే నీ వాక్యాన్ని వింటూ ఉన్నారో వారిలో నీకు నూతన కార్యమును ప్రభు మీరు కలిగించమని తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నా. కూడి రాగలి మా పిరిని బట్టి నీ కొందనాలు. అటు పెనియేలు మంది రావాలని జ్ఞాపం చేసుకో. ఇక్కడ పరిచయం చేసిన దాసుని ఇప్పుడు మీరు బలపరిచి మీరు వాడుకుంటున్నాయి. కొద్ది సమయాన్ని నన్ను కూడా రక్తాన్ని ప్రోక్షణ తీసుకుని వస్తున్నా మీ ఆత్మ నడిపం కొరకే సహాయం చేయి. శిలువ చట్టం మరుపరచు, క్షేమను అనుగ్రహించి మీరే మహిమను పొందమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, సొలొమోను సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో 24వ వచనంలో ఇక లేఖన మాటలు మనం చూస్తూ ఉన్నాం. 24వ వచనంలో అంటాడు, భూమి మీద చిన్నవి 4 కలవు. భూమి మీద చిన్నవి ఎన్నున్నాయంట? 4 ఉన్నాయి. 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. ఏంటంటే అవి మిక్కిలి జ్ఞానము కలవి. కనుక వీటి జ్ఞానము మనుషుని జ్ఞానము కంటే అతీతమైనటువంటి జ్ఞానం. వాస్తవానికి దేవుడు మనుషులను తన జ్ఞానముతో నింపుతూ వచ్చాడు. ఎంతటి జ్ఞానం అంటే దేవుని కంటే కొంచెం తక్కువనిగా మానవుని చేస్తూ వచ్చినాడు. అయితే ఈ యొక్క చదివినటువంటి లేఖన భాగంలో ఉన్న ఈ 4 మానవుని కంటే ఎక్కువైన జ్ఞానం కలిగినవంట. అంటే వీటి ముందు మానవుడు దేనికి పనికిరాడు. ఈ 4 జీవులు ఏంటో ఈ రాత్రి మనకి ఏం నేర్పిస్తున్నాయో కొన్ని విషయాలు మనం జ్ఞాపం చేసుకుంటూ వస్తాం. కానీ భూమి మీద చిన్నవి, చాలా చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి ఎటువంటి అంటే అవి జ్ఞానముతో నింపబడుతూ వచ్చినాయి. అవి జ్ఞానము గలవి.
అందుకే సామెతల గ్రంథం అంతా కూడా మనకి ఏం నేర్పిస్తుందంటే జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉంది. మీకు జ్ఞానము కావాలి అంటే సామెతలు చదవాలా, బుద్ధి కావాలంటే సామెతలు చదవాలా, తెలివి కావాలంటే సామెతలు చదవాలా, కుటుంబము చక్కబడాలంటే సామెతలు చదవాలా, బయట మర్యాదగా నడవాలంటే సామెతలు చదవాలా. సామెతలే మూలాధారం. ఎందుకంటే సొలొమోను అన్నీ అనుభవించి రాస్తూ వచ్చాడు. అనుభవించకుండా ఏం రాయలే, ఆయన అన్నీ అనుభవించే రాస్తూ వచ్చినాడు. అన్నీ అనుభవించి రాస్తూ వచ్చాడు కనుకనే సామెతలు పక్కనే తిప్పి చూస్తే ఏమొస్తుందంటే ఏమొస్తుంది? సామెతల గ్రంథం పక్కనే పేజీ తిప్పితే ఏం కనపడుతుంది? ప్రసంగి కనపడుతుంది. ప్రసంగిలో ఏం కనపడుతుంది? అంతా వ్యర్థము వ్యర్థము వ్యర్థం. ఆకాశము క్రింద భూమి మీద జరుగుతున్న సమస్తము వ్యర్థము అంటాడు. అయితే ఈ పక్షులు, ఈ జంతువులు ఎందుకు తాను రాస్తూ వచ్చినాడు? వీటి ద్వారా తను ఏం నేర్చుకున్నాడు? ఈ రాత్రి మనకు ఏం నేర్పించబోతున్నాడు అని కొన్ని విషయాలు ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. కనుక భూమి మీద చిన్నవి 4 కలవు, అయినవి మిక్కిలి జ్ఞానము కలవి. వాటిలో మొదటిది 25వ వచనం, చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవి కాలములో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. కనుక చిన్నవి ఏంటిదంటే మొదటిదిగా చీమను చూపిస్తూ ఉన్నాడు. కనుక చీమలేని ప్రాంతము లేదు, చీమలేని ఇల్లు లేదు, చీమలేని పొలము లేదు, చీమలేని గ్రామము లేదు, చీమలేని పట్టణము లేదు. అవి చాలా సూక్ష్మమైనవి, వాటి కడుపు చాలా చిన్నది. అయినప్పటికీ కూడా అవి వేసవి కాలంలో ఏం చేస్తాయంట? తమ యొక్క ఆహారాన్ని అవి సిద్ధపరుచుకుంటాయి. వేసవి కాలంలో ఆహారాన్ని సమకూర్చుకుంటాయి, వర్షాకాలంలో తన గుడాలను కూర్చొని తృప్తిగా తింటాయి. వేసవి కాలంలో తన ఆహారం కొరకు అవి ప్రయాసపడేట్టుగా ఉంటున్నాయి. వేసవి కాలంలో ఆ యొక్క చీమలు తను ఉంటుంటే ఆ చిన్న కడుపు కొరకై అవి ప్రయాసపడుతుంటూ ఉన్నాయి. అంతేకాదు, చీమలు కష్టజీవి అని చెప్పట్లో ఏమాత్రం కూడా ఆశ్చర్యం లేదనుకుంటా. ఎందుకంటే చీమలు ఎప్పుడు కూడా నిద్రపోవు. ఏమండి, చీమలు ఎప్పుడు కూడా నిద్రపోవు. చూసారా మీరు ఎప్పుడు నిద్రపోయింది? ఏలియంకులు చూసి ఉంటాడేమో. చీమలు ఎప్పుడు కూడా నిద్రపోవు. అవి ఎప్పుడు శ్రమిస్తూనే ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే అవి కష్టజీవులు అని చెప్పచ్చు. ఏదో ఒకటి అది మోసుకొని వెళుతూనే ఉంటుంది. తన నోటితో ఏదో ఒకటి అది బరువు మోస్తూనే ఉంటుంది. ఒకవేళ బరువు మోయని చేత కాకపోయినా అవి 2 కాళ్ళతో, ముందున్నటువంటి కాళ్ళతో ఏం చేస్తుంది? అది నెట్టుకుంటూ 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 వెళుతూనే ఉంటుంది. ఒకవేళ అటు వెళ్ళలేకపోతే ఇల్లు తిరుక్కొని వస్తుంది, అలా తిరుక్కొని వస్తుంది, ఇట్లా తిరుక్కొని చుట్టూ తిరిగి దాన్ని ఎలాగైనా ఆ యొక్క బరువును తీసుకుని తన యొక్క గుడారంలో అది దాస్తూ వస్తుంది. చీమలు కష్టజీవి అని చెప్పడానికి ఏమాత్రము సందేహము లేదు. మరి మనిషి దగ్గరికి వస్తే, మరి మనిషి ఎటువంటి వాడు? ఈ చీమలు మనకేం నేర్పిస్తూ ఉన్నాయి? మనిషి ఎటువంటి వాడంట? మనిషిని గురించి సామెతల గ్రంథంలోనే సొలొమోను రాస్తూ అంటాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం, సామెతలు 6:6, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి ఏం తెచ్చుకోవాలంట? జ్ఞానం తెచ్చుకోవాలంట. 6 అడుగుల అజానుభావుడు, 3 అడుగు మీసమున్నోడు. ఏమండి, 6 అడుగుల అజానుభావుడు, 3 అడుగు మీసమున్నోడు, ఇంచి కూడా లేనటువంటి చీమ దగ్గరికి ఏం తెచ్చుకోవాలంట? సాధ్యమేనా? మళ్ళీ గొప్ప చెప్తావే, నాకు ఇంత ఉంది, నేనంటే ఏమనుకున్నావు, నా దగ్గర ఎంత ఉంది, నాకున్న అందం ఏంటి, నాకెంత సౌందర్యం ఉంది, నాకెంత ఘనత ఉంది, నాకు బ్యాంకులో కోట్ల రూపాయలు బ్యాలెన్స్ ఉంది, మంచి మంచి అకామిడేషన్ అటువంటి ఇల్లున్నాయి. ఇవన్నీ పోల్చుకుంటే ఈ చీమ ఏ పాటిది అని మానవుడు అనుకుంటా ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోను ద్వారా నేర్పిస్తున్న మాట ఏంటంటే, ఈ ఇంత మాధానుభైనటువంటి మానవుడు
ఆ చీమ దగ్గరికి వెళ్ళి ఏం నేర్చుకోవాలంట? జ్ఞానం నేర్చుకోవాలంట. కనుక చీమ మనకేం నేర్పిస్తుందంటే జ్ఞానం నేర్పిస్తుంది. ఎలా నేర్పిస్తుందంటే అక్కడ 6వ వచనంలో అంటాడు, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోవాలంట. అవి నడతను చూపిస్తూ ఉన్నాయి. కనుక చీమలు క్రమాన్ని నేర్పిస్తున్నాయి. చీమలు క్రమముగా నడిచి వెళుతూ ఉన్నాయి. చీమలు క్రమముతో వెళుతూ ఉన్నాయి. గమనించండి, ఏదైనా ఒక వస్తువును అది మోసుకొని వెళ్ళేటప్పుడు ఒకదానికొకటి చక్కగా వరుస క్రమములో వెళుతూ ఉంటాయి. బారులు తీరి చక్కగా వెళుతూ ఉంటాయి. ఎక్కడ కూడా చీమలు అటు ఇటు గజిబిజిగా ప్రయాణం చేసినట్టు ఎప్పుడు మనం చూడలే. అవి ఒక క్రమాన్ని నేర్పిస్తూ ఉన్నాయి. అయితే ఈ లోకంలో మానవుడు ఏం తప్పిపోయినాడు? క్రమాన్ని తప్పిపోయినాడు, క్రమాన్ని కోల్పోయినాడు. ఇష్టానుసారంగా లోకంలో పాపము చేస్తూ పాపము జీవితంలో మానవుడు జీవిస్తున్నాడు. అక్రమము చేసినటువంటి మానవుడిగా జీవిస్తున్నాడు. అందుకే మత్తయి సువార్త 23వ అధ్యాయం అంటాడు, అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమలు చల్లారిపోయి ఈ లోకంలో మానవుడు క్రమము లేనివాడుగా జీవిస్తూ వచ్చాడు. అందుకే దేవుని యొక్క కోపం, దేవుని యొక్క కోపాగ్రత సొదొమ గొమొర్రా మీదకి రావడానికి గల కారణం ఏంటంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, ఆ పట్టణంలో ప్రజలు ఏం మర్చిపోయినారు? క్రమాన్ని మర్చిపోయినారు. సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ప్రజలు క్రమమును విడిచిపెట్టేసి అక్రమముగా జీవించడం నేర్చుకుంటూ వచ్చినారు. అందుకే దేవుని దృష్టిలో సొదొమ గొమొర్రా యొక్క పాపము బహు ఘోరమైనదిగా దేవుడు చూస్తున్నాడు, చూడగలుగుతూ ఉంటున్నాం. రండి, ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదరని చేయని యెడల నేను తెలుసుకొందునా నేను. కానీ ఇక్కడ ప్రియులారా జ్ఞాపకం చేసుకో, సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ఆ పట్టణస్థులు క్రమాన్ని విడిచివేశారు. లోకములో ఇష్టానుసారమైనటువంటి పాపపు జీవితంలో జీవిస్తూ ఉంటున్నారు. కనుక వారు క్రమాన్ని విడిచారు. ఏం క్రమం విడిచిపెట్టారు? రోమీ రాసిన పత్రిక 1వ అధ్యాయం. వారు క్రమము నుండి తొలగిపోయిన వారుగా ఉన్నారు. వారి ఇష్టానుసారం పాపమునకు వారు జీవించిన వారు ఉంటూ వచ్చినారు. రోమీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారు స్త్రీల సహితమును స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావికమునకు విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. కనుక విరుద్ధమైనటువంటి క్రియలను వారు జరిగించిన వారు ఉంటూ వస్తూ వచ్చినారు. చివరి దినాల్లో ప్రభు రాకడికి సమీపంటి అంత్య దినాల్లో ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియనటువంటి ఆసనమైన సమయాల్లో మనం ఉంటూ ఉన్నాం. అందుకనే నేడు సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చేసింది. ఏం తీర్పు ఇచ్చింది? మగోళ్ళు ఆడోళ్ళు ఏం చేసుకోవచ్చంట? పెళ్లి చేసుకోవచ్చంట. అలా సముదాయంలో జరుగుతూ వచ్చిన కనుక దేవుడు ఆ యొక్క అగ్ని గంధకముల చేత సొదొమ గొమొర్రా ఏం చేస్తూ వచ్చినాడు? నాశనం చేస్తూ వచ్చాడు. నేటికి కూడా సొదొమ గొమొర్రాలో ఒక చిన్న మొలకు కూడా మొలవకుండా పోతూ వచ్చింది. కారణం ఏంటో తెలుసా? దేవుని కోపానికి వారు ఉగ్రులవుతూ వచ్చినారు. ఏంటి కారణం అంటే వారు క్రమాన్ని విడిచిపెట్టేశారు, క్రమం నుంచి తొలగిపోయినారు. అందుకని ఈ లోకంలో మానవుడు క్రమము లేకుండా ఇష్టానుసారమైన జీవితమును జీవిస్తున్నట్టు ఓ ప్రియుడా, ఈ రాత్రికాల సమయంలో ఎవరైనా సరే ఎటువంటి భయంకరమైన పాపంలో ఉన్నప్పటికీ ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ చిన్న ఇంచి చీమలేనటువంటి ఆ చీమ దగ్గరికి వెళ్ళి వాటి నడతల ద్వారా ఏం తెచ్చుకోమంటున్నాడు? జ్ఞానము తెచ్చుకో. వాటి నడతలు మనకేం నేర్పిస్తున్నాయంటే జ్ఞానము నేర్పిస్తూ ఉన్నాయి. నాకు ఎవరో చెప్పినారు ఒకప్పుడు, అది నిజమో వాస్తవం నాకే తెలియదు, కానీ ఈ చీమల సంభాషణ ద్వారానే టెలిఫోన్ కనిపెట్టారంట. అది ఎంతవరకు వాస్తవం నాకే తెలియదు, అది వాస్తవమో కాదో నాకే తెలియదు, కానీ నిజమేనా? చీమల యొక్క సంభాషణ. ఆ చీమలు లైన్లో వెళుతున్నప్పుడు ఎదురు వచ్చే చీమ, ఈ ముందు వచ్చే చీమ ఒకదానికోటి ఏం చేస్తాయంటావా? అలా టచ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. అలా టచ్ చేసి వెళుతున్నప్పుడు ఒక సైంటిస్ట్ దాన్ని కనుగొని
ఇక్కడ ఏదో రహస్యం ఉంది అని దాన్ని ఆలోచన చేసి ఆ రెండు చీమలు ఎందుకు అలా టచ్ చేసి వెళుతున్నాయి అని చాలాసేపు దాన్ని గ్రహించి ఎరిగి గలిగి చూసి అప్పుడు టెలిఫోన్ కనిపెట్టాడంట. ఏమండి, అది ఎంతవరకు వాస్తవం నాకే తెలియదు, కానీ వాస్తవం టైటాస్ అన్న చెప్పేసినాడు. అయితే అగ్రీడ్ కదండి. ఆ చీమలు ఒక మాట్లాడే పరికరాన్ని మానవుడికి నేర్పిస్తూ వచ్చాయి. ఎవరిచ్చారు వాటికి అంత జ్ఞానము? ఇవి జీవులు, బలము లేనటువంటి జీవులే, శక్తి లేనటువంటి జీవులే. చీమ ఆయుష్కాలము కేవలము కొన్ని సెకండ్లు మాత్రమే, కొన్ని క్షణాలు మాత్రమే. చీమ ఆయుష్కాలం ఈ భూమి మీద 100 సంవత్సరాలు జీవించిన చరిత్ర లేదు. చీమ కొన్ని క్షణాలు మాత్రమే జీవిస్తుంది. అయినప్పటికీ అవి జ్ఞానము కలిగి రాబోయేటటువంటి ఆ యొక్క వర్షాకాలంలో తప్పించుకోవటానికి కొరకై భవిష్యత్తును ఎరిగి అవి ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉన్నాయి. అందుకని అంటాడు, వేసవి కాలములో అవేం చేస్తున్నాయంట, తమ ఆహారమును సమకూర్చుకుంటూ ఉన్నాయి. ప్రియుడా, ఈ రాత్రికాల సమయంలో నువ్వు నేను ఆహారమును సమకూర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఏమి ఆహారము? రండి, రోమి రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. రోమా 13:11 త్వరగా. రోమి రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. రోమి రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలమునెరిగి నిద్ర మేలుకొను వేళాయలని తెలుసుకొని అలాగు చేయడి. మనం విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రక్షణ ఎలా ఉందంటే మనకి సమీపముగా ఉన్నది. కనుక కాలమును ఎరిగిన వారముగా ఉండాలా. చీమలు కాలమును ఎరిగి రాబోతున్న ప్రమాదము తప్పించుకొని, ఆ వర్షాకాలమును తప్పించుకొని, వాటి ఆహారము కొరకై వేసవి కాలంలో ప్రయాసపడి ఆ చలికాలములో లేక వర్షాకాలంలో అవి బయటికి రాకుండా లోపలను ఉండి అవి ఆహారమును తినేట్టుగా ఉంటూ ఉన్నాయి. అందుకే రాత్రి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఒక కాలం రాబోతూ ఉంది. ఆ కాలం ఏ కాలం అంటే దేవుని యొక్క ఉగ్రత కాలం భూమికి రాబోతూ ఉంది. ఆల్రెడీ సూచనలు నెరవేరుతున్నాయి, సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒకటే కనపడతా ఉంది, ఏంటంట, లెవిథాన్ అనేటువంటిది ఒక పెద్ద సముద్రపు జీవి నిద్ర లేచిందంట. అది ఎప్పుడు భూమి మీదకి వస్తుందో తెలియదు, భూమి అంతా నాశనం అయిపోద్దంట. దాని కొరకు ముందుగానే చేపలని బయటికి వచ్చేసిన వింతలు జరుగుతూ ఉన్నాయి. అనగా దేవుడు వాటికి గ్రహింపిస్తూ వచ్చాడు. రండి, యోబు గ్రంథం 12వ అధ్యాయం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనము. మృగములను విచారించును, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించును, అవి నీకు తెలియచేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దానిని వివరించును. 9వ వచనం. వీటన్నిటి బట్టియే యోచించుకొని ఎడల యెహోవా హస్తము వీటిని కలగచేయుననియు తెలుసుకొని లేనివాడెవడు? జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమునున్నవి కదా. కనుక ఇక్కడ యోబు భక్తుడు రాస్తా అంటున్నాడు, ఇవన్నీ కూడా మనకేం నేర్పిస్తున్నాయి? సూచనలు నేర్పిస్తూ ఉన్నాయి, కాలమును నేర్పిస్తూ ఉన్నాయి, ప్రభు రాకడను గూర్చి నేర్పిస్తూ ఉన్నాయి. ఆసన్నమైతా ఉంది. కాలమును ఎరిగి సోమరితనాన్ని విడిచిపెట్టి నిద్ర మేలుకొని ఏం పొందాలంట? రక్షణ పొందాలా. అందుకే భక్తుడు పాట రాసినాడు, రాత్రి గడచిపోయి పగలాయేను, అతిక్రమములను విడుమని ప్రభు. రాత్రి గడచిపోయి పగలాయేను, అతిక్రమములను విడుమని ప్రభు. దీనిని నీవు అంగీకరించినా
దేవుని దీవెనలు పొందేదావు. దీనిని నీవు అంగీకరించినా దేవుని దీవెనలు పొందేదావు. తెరువబడి ఉన్నది కృప ద్వారము, త్వరపడి రమ్మని పిలచెనేసు. తెరువబడి ఉన్నది కృప ద్వారము, త్వరపడి రమ్మని పిలచెనేసు. కనుక కాలమును ఎరిగి మనం ప్రవర్తించకపోతే, కాలమును ఎరిగి జీవించకపోతే, కాలమును ఎరిగి మన రక్షణ పొందకపోతే, నీ కొరకు మనందరి కొరకు ఏముందంట? గొప్ప నిత్య నరకాగ్ని ఉంది. ఇప్పుడు జ్ఞాపకం చేసుకో, ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎవరైనా సరే ఇంకా నీకు రక్షణ లేకపోతే, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఎవరైతే రక్షణ కొరకై ఎదురు చూస్తూ ఉంటున్నారో ఇదే రక్షణ దినం. యెహోవా నీకు దొరుకు కాలమున ఏం చేయాలంటే ఆయన్ని వెతకాల. కనుక చీమలు మనకేం నేర్పిస్తున్నాయంటే జ్ఞానము నేర్పిస్తున్నాయి. ఏ జ్ఞానం అంటే రాబోయేటటువంటి ఆ యొక్క ఉగ్రతను తప్పించుకున్నట కొరకై ఆ యొక్క కాల జ్ఞానమును ఎరిగి వాటి కొరకే మనం ఎప్పుడైతే జీవిస్తూ రాలుతూ వస్తామో, మన రక్షణ పొందకపోతే భయంకరమైనటువంటి విపత్తులోనికి మనం వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. నేటికి అనేకమైన సూచనలు నెరవేరుతూ ఉన్నాయి. అక్కడక్కడ చూసిన భూకంపాలు, జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం, దేశంలో నెమ్మది లేదు, రాష్ట్రాలలో నెమ్మది లేదు, ప్రపంచంలో నెమ్మది లేదు. ప్రియా, ఇవన్నీ కూడా ఏం నేర్పిస్తున్నాయంటే నీవు కాలమును ఎరిగి ప్రభు కొరకే జీవించాలని జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక చీమలు చిన్న జీవులే అయిన వేసవి కాలంలో తమ యొక్క ఆహారాన్ని ఏం చేస్తాయంట? సిద్ధపరచుకుంటాయి. ఏంటి ఆహారం అంటే అదే రక్షణ. ఈ రక్షణ అనేది నీ జీవితంలో పొందకపోతే నువ్వు విడవబడతావు. విడబడిన వారికి భూమి మీద భయంకరమైనటువంటి శ్రమలు ఉన్నాయి. ఎత్తబడిన వారు మధ్యాకాశంలో ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా ఆ యొక్క విందులో నువ్వు పాలు పొందేవాడుగా ఉంటున్నావు. మీరు జ్ఞాపకం చేసుకో, ఈ రాత్రి చీమ నీ జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. చీమ నీ కాలమును గురించి బోధిస్తూ ఉంది. చీమ నీ రక్షణ మార్గమును బోధిస్తూ ఉంది. ఎరుగుతావా? గ్రహిస్తావా? చీమకున్నటువంటి జ్ఞానం ఈనాడు నీకు నాకు లేకపోవడం ఎంత దౌర్భాగ్యం. ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుంటూ వస్తాం. చీమలు బలం లేని జీవులే, అయినవి అవి ఆహారం కొరకు ప్రయాసపడుతూ ఉన్నాయి, కష్టముగా పడి జీవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక రక్షణ నీకు ఆసన్నమైంది, రక్షణ సమీపంగా ఉంది. దీని కొరకు నువ్వేమి చేయవలసిన అవసరంలే, దీని కొరకు నువ్వేమి చెందవలసిన అవసరంలే. ఉన్న స్థలంలోనే యేసు ప్రభువా నేను పాపిని, నా పాపమును క్షమించండి పలికితే చాలు. అన్నికేమి ఇస్తాడు? రక్షణ ఇస్తాడు. రక్షణకి ఇచ్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకటి చీమలు వేసవి కాలంలో తన ఆహారమును సమకూర్చము చూస్తూ ఉన్నాం. రండి, రెండవది సామెతల గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం. చిన్న కుందేలు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. రెండవ జీవి కుందేలు. వాస్తవానికి కుందేలు పవిత్రమైందా అపవిత్రమైందా? లేవి కాండంలో చూస్తే కుందేలు అపవిత్రమైనది. జంతువులలో కొన్ని అపవిత్రమైన జంతువులు ఉన్నాయి. అపవిత్రమైన జంతువులలో కుందేలు కూడా చేర్చబడుతూ వచ్చింది. మళ్ళీ అపవిత్రమైనటువంటి కుందేలు మరి మనకేం నేర్పిస్తూ ఉన్నాయంటే అవి శ్రమ వచ్చినప్పుడు, లేక వేటగాడు వచ్చినప్పుడు, లేక వాటిని హతమార్చడానికి వేటగాడు వస్తూ వచ్చినప్పుడు అవి ఎక్కడ ఏం ఆశ్రయిస్తాయంట? పేటు సందులను ఆశ్రయిస్తాయంట. అనగా బండను ఆశ్రయించేట్టుగా ఉన్నాయి. అందుకే కీర్తనకాడు రాస్తూ అంటాడు, 104వ కీర్తన 104 17వ వచనం అనుకుంటా. 104 కీర్తన 104 18వ వచనం.
కీర్తన 104:18. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానములు. కనుక కుందేళ్లకు ఏవి ఆశ్రయ స్థానములు అంటే బండ. ఆ బండ ఎవరంట? మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆనాడు ఇజ్రాయేలు అరణ్యములో తమను వెంబడించినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బండలోనిది వారు త్రాగుతూ వచ్చినారు. ఆ బండ క్రీస్తే. చిన్న కుందేలు బలము లేని జీవులే అయినప్పుడు వాటికి శ్రమ కాలములో అవి ఎక్కడికి పరిగెడుతూ వస్తాయంట? పేటు సందులను అవి ఆశ్రయించేట్టుగా ఉంటూ ఉన్నాయి. బండలను అది ఆశ్రయించేట్టుగా ఉన్నాయి. బండలో అవి నివాసమును కలిగించుకునేట్టుగా ఉంటూ ఉన్నాయి. నేను రక్షణ పొందక మునుపు నాకు హంటింగ్ అంటే చాలా ఇష్టం. హంటింగ్ అంటే చాలా ఇష్టం. నేను మా స్నేహితులతో కూడా కలిసి రాత్రిపూట ఆ కుందేల వేటకి వెళ్ళేవాడిని. ఇక్కడ బ్యాట్ తగిలించుకొని ఇక్కడ ఒక లైట్ పెట్టుకునేవాడిని. జీరంగి పురుగులాగా గీ అంటుంటుంది అది చెవుకాడాక హారన్. ఆ హారన్ శబ్దం వచ్చినప్పుడు మనం నడిచేది వాటికి ఆ శబ్దం తెలియదు అన్నమాట. అలాగే రాత్రిపూట 12 ఆ టైంలోకి వెళ్ళి ఆ యొక్క అరణ్యాల్లో నేను హంటింగ్ చేసేటోడిని. ఆ కుందేలు వెళ్ళి ఇట్లా నిలబడి చూస్తే 2 కాళ్ళు పైకి ఎత్తి చూస్తుంది లైటింగ్ని. ఒక్కసారి ఇట్లా తల తిప్పి ఇట్లా వేస్తే ఇంకట్నే నిలబడిపోద్ది అది. ఇంకా లైటింగ్ నుంచి పక్కకు అవి వెళ్ళేటి కావు, అలాగే నిలబడతాయి. అప్పుడు వెనక నుంచి వచ్చి మా స్నేహితుడు ఏం చేస్తున్నా ఒక్క దెబ్బ కొట్టగానే దబావని పడుతుంది అది. వెంటనే అక్కడ గొంతు కోసి దాని చర్మం తీసేసి అక్కడ మాంసాన్ని సిద్ధం చేసుకొని ఆకలి అయితే అక్కడ కాల్చుకొని తినేసేటట్టు వచ్చేటట్టు వాళ్ళం. ఏమండి, కుందేళ్ళు బలం లేని జీవులు అయినప్పటికీ కూడా అవి ఏం ఆశ్రయిస్తున్నాయంట? బండను ఆశ్రయిస్తూ ఉన్నాయి. ప్రియుడా, ఈ రాత్రికాల సమయంలో ఆ బండ అయినటువంటి ప్రభుని యేసు క్రీస్తు వారి యొద్దకు రావాలని నీకు కుందేలు నేర్పిస్తూ ఉంది. ఆనాడు ఇజ్రాయేలులు వారు అరణ్య మార్గమున ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు ఒకానొక స్థలానికి వచ్చారు. అక్కడ వాళ్ళకి ఏం లేవు, త్రాగటానికి నీళ్లు లేవు. అప్పుడు ఇజ్రాయేల్ అందరూ కూడా మోషే మీదకి వెళ్ళి అన్నారు, ఏమయ్యా మోషే గారు, ఇప్పుడు మాకేం లేవు, త్రాగటానికి నీళ్లు లేవు, ఈ అరణ్యములో మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చినావా అని మోషే మీద సనుగితే ఇప్పుడు మోషే వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు ప్రభు అంటాడు, నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు. అరణ్యంలో బండ ఎట్టు వచ్చింది? ఏమండి, అంతవరకు లేని బండ అప్పుడు ఎలా వచ్చింది? ఎవరు ఆ బండ అంటే ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. అపొస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. అపొస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ అధ్యాయం 4వ వచనం. తోత్రగా అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. తమ్మును వెంబడిస్తూ వచ్చిందంట బండ. ఎంతవరకు వస్తూ వచ్చిందంటే వారు ప్రయాణము ముగించేంతవరకు కూడా అరణ్యములో తనను వెంబడిస్తూ వచ్చింది. వారి దాహము తీర్చిన బండ, వారిని ఆశ్రయించిన బండ, వారిని నడిపించిన బండ, వారి కొరకే బండగా మార్చబడి నీ దాహమును తీర్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ రాత్రికాల సమయంలో చేర్చుకోవటానికి ఇష్టపడుతుంటున్నావా? ఈ కుందేలు తన శ్రమ కాలములో ఎక్కడికి వెళ్తుందంట? బండను ఆశ్రయించేదిగా ఉంది. ఈ రాత్రికాల సమయం నా జీవితాల్లో ఆ బండ నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. ఇది 2వ అనుభవం. 3వది 2 తోతరకు ముగించుకుంటాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 27వ వచనం. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. 3వది మనం చూస్తూ ఉన్నాము, మిడతలు. ఒకప్పుడు మనం తెలంగాణకు యూట్యూబ్లో చూసినాం వార్తల్లో. ఏమండి, తెలంగాణ, మహారాష్ట్ర,
గుజరాత్ ఆ ప్రాంతానికి ఏమొచ్చినాయి? మిడతల దండు వచ్చింది. ఈ మిడత మనకేం నేర్పిస్తుందంటే, యుద్ధమునకు వెళ్ళేటువంటి ఆ యొక్క మిడతలు వాటి దండు ఏం నేర్పిస్తున్నాయంట? పంక్తులు తీరి ప్రయాణం చేసేట్టుగా ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో ముద్ర విప్పుతూ వచ్చినప్పుడు ఆమె భూమిలో నుండి లేచినాయంట మిడతలు. వాటి మిడతల ఆకారం ఎలా ఉందంట? మనిషిని పోలి ఉన్నాయి. స్త్రీకి ఉన్నట్లుగా వెంట్రుకలు ఉన్నాయి. అవి రెక్కలతో పరిగెడుతుంటే గుర్రముల యొక్క సవడితో ఏం చేస్తున్నాయంట? పరిగెడుతూ ఉన్నాయి. చూసారా? అయితే దానికి ఎవరు లేరు? రాజు లేడు. ఆయన పంక్తులు తీరి వెళ్తూ ఉన్నాయి. మరి ఇక్కడ ఏం నేర్చుకోవాలి మనము? ఈ మిడతలు మనకి ఏం నేర్పిస్తున్నాయంటే, అవి పంక్తులుగా తీరి అవి ఏం చేస్తున్నాయి? ప్రయాణము చేసేట్టుగా ఉంటున్నాయి. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చేపలు అరణ్యములో వారికి వడ్డించేటప్పుడు ఎట్లా కూర్చోబెట్టాడు? ఎట్లా కూర్చోబెట్టాడు ఆయన? పంక్తులుగా కూర్చునబెట్టి వారికి ఆహారం వడ్డిస్తూ వచ్చినాడు. అని దీన్ని ఏం నేర్పిస్తుందంటే, ఒక క్రమం నేర్పిస్తూ ఉంది. మందిరంలో కూడా మనం ఎట్టబడితే అట్ట కూర్చోకూడదు. ఏమండి? కొంత మందిరానికి అందరికంటే ముందు వస్తారు. ఏడ కూర్చుంటారంటే 5 తూకు లాగొచ్చి కూర్చుంటారు. ఏమండి? అందరికంటే ముందే వస్తారు. ఎక్కడ కూర్చుంటారు? ఆ వెనక కూర్చుంటారు కదా. ముందుకు రండి అన్నా కూడా ఏదో వాళ్ళు రిజర్వేషన్ చేయించుకున్నట్టు ఆడ, అంటే ఆ ప్లేస్ ఆక్వే చేసుకున్నట్టు. ముందుకు రండి అన్న కూడా కదలరు. అక్కడే కూర్చుంటారు. ఎంత లేటుగా వచ్చినా అక్కడే కూర్చుంటారు, ఎంత ముందు వచ్చినా అక్కడే కూర్చుంటారు. అది క్రమం కాదు. ఈ మిడతలు నీకేం నేర్పిస్తున్నాయంటే, ఒక వరుస క్రమాన్ని నేర్పిస్తూ ఉన్నాయి. పంక్తులుగా అవి ప్రయాణము చేసేట్టుగా ఉన్నాయి. ఎలా పడితే అలా వెళ్ళటానికి వీలు లేదు. దేవుని బిడలు ఎలా పడితే అలా ప్రవర్తించడానికి వీలు లేదు. ఈనాడు యవనస్తులు ఎలా తయారవుతున్నారంటే, మున్సిపాలిటీ వాళ్ళు అవసరంలే. ఎవరు అవసరంలే? మున్సిపాలిటీ వాళ్ళు అవసరంలే. వాళ్ళు వేసుకున్న ప్యాంటే ఏం చేస్తుంది? రోడ్డంతా ఊడ్చేస్తుంది. ఒకప్పుడు ఆ ప్యాంట్ వేసుకుంటే నవ్వేటోళ్ళు, కానీ ఇప్పుడు అదే ఫ్యాషన్ అయిపోయింది. అది కాదు, మళ్ళీ ఇక్కడ ఈడొక పోస్ట్ ఆఫీస్ అదండి, తొడల కాడ జాయింట్ దిగిపోతుంది, ఈ మోకాళ్ళ కాడ దిగిపోతుంది, ఆ కింద చినిగిపోతుంది. అదే వేసుకుని తిరుగుతాడు. ఒకప్పుడు చినిగిపోయిన బట్టలు వేసుకుని తిరిగితే ఏం చేసేవాళ్ళు మన తల్లిదండ్రులు? చెప్పండి. చినిగిపోయిన బట్టలు వేసుకుని తిరిగితే ఏం చేసేవాళ్ళు మన తల్లిదండ్రులు? ఏం చేసేవాళ్ళు? కోప్పడేవారు, తిట్టేటువంటి వారు, లేదంటే ఇంట్లో తీసుకొచ్చి కొట్టేటువంటి వాళ్ళు. ఈ రోజులో చినిగిపోయిన వేసుకొని తిరుగుతున్నా ఏమండంలే. ఎయిర్ ఫ్రీ ఏదంట? ఎయిర్ ఫ్రీ. ఒకటి ఈ పక్క నుంచి చిట్ట కొట్టుకుంటాడు, ఒకటి ఈ నుంచి చిట్ట కొట్టుకుంటాడు, ఒకటి ఈ నుంచి చిట్ట కొడతాడు, వెనకట్టే సుళ్ళు తిప్పుకుంటాడు. ఏంటి ఇవన్నీ? పంక్తులు లేదు, క్రమం లేదు. కానీ మిడతలకు న్యాయాధిపతి లేకపోయినప్పటికీ, రాజులు లేకపోయినప్పటికీ అవి పంక్తులు తీరి ప్రయాణము చేస్తూ ఉన్నాయి. చివరి చూసుకొని ముగించుకుంటాం రండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 28 చతుర్థగా. సామెతలు, బల్లిని నువ్వు చేత్తో పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములో అది ఉండును. బల్లి లేని ఇల్లు లేదు. అక్కగారులకు భర్త అంటే భయం ఉండదు, కానీ ఏమండి, భర్త అంటే రారా చూసుకుందాం, నువ్వో నేను రా చూసుకుందాందా. నీకు నాకు ఒకటే తేడా ఏంటంటే, నీకు మీసం ఉంది, నాకు మీసాలు లేవు, అంతే తేడా. రా చూసుకుందాం రా అనేటువంటి అక్కగారులకు ఏమంట భయమంట? అబ్బా ఎంత భయమో కదండి. ఈ బల్లికి భయపడతారు. ఆ తర్వాత కాక్రోచ్, ఏంటిది అది? బొద్దింక. బాత్రూంలో బొద్దింక, అమ్మా ఏదో పరిస్థితి వాళ్ళు పరిగెత్తుకున్న లోపల చూస్తే ఏముండదు ఆడ. ఏంటంట?
బొద్దింకకు భయపడతారు, బల్లికి భయపడతారు, కానీ ఎవరు భయపడరు? భర్తకు భయపడరు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, బల్లి ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఇది ఎప్పుడు చూసినా ఎక్కడ ఉంటుందంట? పైన సంచరించేదిగా ఉంటుంది. బల్లి ఎప్పుడు కిందికి రాదు. ఒకవేళ వచ్చినా వెంటనే పరిగెడుతుంది పైకి. బల్లి పేదవాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుందంట? రాజుల గృహంలో కూడా ఉంటుంది. మనకేం నేర్పిస్తుందంటే, రండి కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొలసిలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలానగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కానీ మనం పైనున్న వాటిని మనము వెతికే వారముగా ఉండాలా. కనుక బల్లి మనకి ఏం నేర్పిస్తుందంటే, ఉన్నతమైన వాటిని చూపిస్తూ ఉంది. అది పైకే చూపిస్తూ ఉంది. మన దృష్టి, మన కను దృష్టి ప్రభువైన యేసుక్రీస్తు ఉండే ఆ స్థానము కొరకై మనం ఎదురు చూడవలసిన వారంగా ఉంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ 4 జీవులు మనకి ఏం నేర్పిస్తూ వచ్చిన జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది చీమ ఏం నేర్పిస్తుంది? జ్ఞానము నేర్పిస్తుంది, క్రమాన్ని నేర్పిస్తూ ఉంది. రెండవది కుందేలు మనకేం నేర్పిస్తూ ఉంది? ఆశ్రయ స్థానమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర మనకేముంది? ఆశ్రయం ఉంది. అక్కడ మనకు ఆశ్రయము, ఆ బండలోని మనకు ఆశ్రయము. మూడవది మిడతలు ఎట్లా పడితే అట్లా ప్రవర్తించడానికి వీలు లేదు. పంక్తులుగా తీరి అవి ప్రయాణము చేసేట్టుగా ఉన్నాయి. మన జీవితంలో మనం కూడా పంక్తులుగా ఉండవలసిన వారంగా ఉన్నాం. 4వది బల్లి మనకేం నేర్పిస్తుందంటే, ఉన్నతమైనటువంటి స్థితి కొరకై మన కనుదృష్టి ఉండవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నామా? ఈ రాత్రి నేను ఆత్మీయ జీవితాన్ని మనం పరీక్షించుకుంటాం. ఒకవేళ లేకపోతే ప్రభుని దగ్గర పరిస్థితులు ఒప్పుకొని ముందు కొరకై మన సాగుట కొరకై ప్రభు మనకు సహాయం చేయనుగాక. మోకరించిన ప్రార్థన చేసుకుంటారు.